హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఆల్రెడీ మనము డిసెంబర్ సెకండ్ హాఫ్లో ఉన్నాము. అంటే ఇయర్ ఎండ్ వచ్చేసింది కూడా. సో ఈ ఇయర్ ఎండ్ టైంలో 20వ తేదీ ఈ ఫ్రైడే మనకైతే 3 సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి. ఎందుకు ఇయర్ ఎండ్ అది ఇది అంటున్నారేమో, మన ఐటీ ఇండస్ట్రీ వాళ్ళకైతే కొంచెం శుభవార్తనే చెప్పాలి. డిసెంబర్ వచ్చిందంటే కొంచెం వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది, అలాగే సెకండ్ హాఫ్లో లీవ్స్ కూడా బాగా ఉంటాయి అన్నమాట. సో అందుకనే నేను దాని గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు మనకి డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మనకి ఒక 3 సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. ఒకటి కన్నడ ఫేమ్ మన ఉపేంద్ర గారిది. అలాగే రెండో సినిమా అయితే తమిళ్ ఫేమ్ విజయ్ సేతుపతి. అలాగే మూడో సినిమా మన తెలుగు ఫేమ్ అల్లరి నరేష్. చూడాలి, ఒక్కొక్క మూవీ ఒక్కొక్క లాంగ్వేజ్ టైప్లో ఉంటుంది. కానీ ఈ 3 సినిమాలు తెలుగులో అయితే డబ్ అవుతాయి, తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. అలాగే ఒక్కొక్క సినిమా గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ యూఐ మూవీ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ. సో పాన్ ఇండియా అంటే ఒక 5 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అవుతుంది యూఐ మూవీ. తెలిసిందే కదా, మన ఉపేంద్ర అంటే హీరోగా ఉపేంద్రనే ఉంటాడు, డైరెక్టర్ ఉపేంద్రనే చేస్తాడు అనమాట. సో ఈ సినిమా వచ్చి యూఐ మూవీ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్. చూడాలి, అంటే దీంట్లో గ్లోబల్ వార్మింగ్ గురించి, అలాగే కోవిడ్-19 అసలు 2040లో ఎలా ఉంటుంది ఏంటి, ఒక సైంటిఫిక్గా ఒక ఇవన్నీ కలిపైతే సినిమాలో అయితే చూపిస్తున్నాడు. సో అసలు ఆ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మనం 20వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇంకా ట్రైలర్ చూస్తే మాత్రం ఇంకా మామూలుగా ట్రైలర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ట్రైలర్ కూడా మన డైరెక్టర్ ఉపేంద్రనే డైరెక్టర్ బాగా కట్ చేసి మరీ మనకి ఊహల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. బట్ ఆ రోజు చూస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది తెలుస్తుంది. ఇంకా మనం రెండో మూవీ తమిళ్ ఫేమ్ విజయ్ సేతుపతి. అసలు విజయ్ సేతుపతి యాక్టింగ్ చాలామందికి అయితే నచ్చుతుంది. తెలుగులో కూడా చాలామంది అయితే ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఇంకా ఈ సినిమా తమిళ్ లాంగ్వేజ్ అలాగే తెలుగులో కూడా డబ్బై మనకైతే రిలీజ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా. సో ఇక్కడ ఈ సినిమా వచ్చి పొలిటికల్ డ్రామా. సో ఇక్కడ టీచర్ ఎలా పీపుల్స్ లీడర్ అయింది, అలాగే దాని తర్వాత చిన్న పార్టీ ఎలా పెట్టారు, అంటే ఆ పార్టీ ఎందుకు పెట్టారు, ఏంటి అసలు తిరుగుబాటు ఎలా చేశారు, ఈ టైప్లో అంటే ఇంచుమించు పొలిటికల్ డ్రామానే ఈ విడుదల పార్ట్ 2 అనేది. చూడాలి, మన డైరెక్టర్ వెట్రిమారన్ ఎలా చేశాడు ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మనం 20వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇంకా విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ ఎక్స్ట్రాడినరీ అంతేను. అలాగే ట్రైలర్ గురించి, ఎస్పెషల్లీ ట్రైలర్ గురించి చెప్పాలి. అసలు ఏం ట్రైలర్ అవ్వాలి, యాక్టింగ్ మాత్రం ఎరగ తీసేసాడు విజయ్ సేతుపతి మాత్రం. సో చూడాలి, ఖచ్చితంగా ఒక మంచి హోప్తో అయితే ఉన్నాం. విడుదల పార్ట్ 2 ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా మనము మాట్లాడుకోవాల్సింది మూడో సినిమా, మన తెలుగు సినిమా బచ్చల మల్లి అనేది సినిమా పేరు. దీంట్లో అల్లరి నరేష్ అలాగే అమృత అయ్యర్ హీరోయిన్లుగా అయితే నటించారు. అలాగే ఈ సినిమా కూడా 20వ తేదీ శుక్రవారం రోజునే రిలీజ్ అవుతుంది. ఇంకా చూస్తే ఈ సినిమా యాక్షన్ డ్రామా. తర్వాత ఈ సినిమా గురించి కొంచెం నరేష్ చెప్తుంటే విన్నాను. ఇది వచ్చి ఒక రియల్ స్టోరీ. అంటే డైరెక్టర్ పేరు వచ్చి సుబ్బు మంగదేవి అనే పేరు. సో ఆ డైరెక్టర్ వచ్చి ఫస్ట్ మన నరేష్కి చెప్పాడంట. సో ఇది ఒక రియల్ స్టోరీ బచ్చల మల్లి అంటే ఆ పేరే తీసుకెళ్ళి చెప్పే లోపల ఆ బచ్చల మల్లి ఎవరు ఏంటి అని మన నరేష్ ఇంకా తెలిసిందే కదా. అంటే ఒక డైరెక్టర్ పేరుతో తీసుకెళ్తే అన్నీ ఎంక్వైరీ చేస్తారనమాట హీరో. ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు బచ్చల మల్లి అనేది ఒక పేరు అనమాట, బచ్చల మల్లి. సో తన స్టోరీ ఇది. ఒక విలేజ్లో తన స్టోరీ తీశాడంటే తనకి ఎంత పెద్ద స్టోరీ, మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కదా ఒక సినిమా తీయొచ్చు అనే బ్యాక్గ్రౌండ్ ఉంటే తీస్తారు.
సో అలాగా డైరెక్టర్ ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీ ఇది. అది చెప్పిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సుబ్బు ఈ సినిమా ఎలా తీసాడు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మన అల్లరి నరేష్ యాక్టింగ్లో ఎలాగ తీసేస్తాడు. అసలు డీ గ్లామర్ రోల్ మన విజయ్ సేతుపతి కానీ నరేష్ కానీ డీ గ్లామర్ రోల్ చించేస్తారంటే. సో నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఏంటంటే, ఒక కన్నడ మూవీ, ఒక తెలుగు మూవీ, ఒక తమిళ్ మూవీ. సో ఈ మూడు ఏంటంటే మన తెలుగులో డబ్ అవుతున్నాయి, వాళ్ళ సొంత లాంగ్వేజ్లో డబ్ అవుతున్నాయి. సో ఈ మూడిట్లో ఏది హిట్ అవుద్ది, ఏది ఫ్లాప్ అవుద్దో మనకైతే తెలియదు. 20th 20వ తేదీ ఇంకా చూస్తే 3 ట్రైలర్లు మాత్రం అద్దరిపోయినాయి. ఇంకా బచ్చల మల్లి అనే అతను అంటే వేరియేషన్స్ ట్రైలర్లు చూస్తే చాలా ఉన్నాయి. బట్ స్టోరీ అనేది మాత్రం బయటకైతే రాలేదు, అది లీక్ అవ్వలేదు. ఎలా ఉంటుందో అంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఒక రియల్ స్టోరీయే. అదైతే ఆల్రెడీ చెప్పాడు నరేష్ అయితే. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ 3 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఏ మూవీకి రివ్యూ కావాలో కూడా కిందైతే కామెంట్ చేయండి. సో నేనైతే ఆ రోజు నా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఒక మూవీ చూసి అయితే నేనైతే రివ్యూ ఇస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.